తెలంగాణలో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. మొదటి 2 విడతల్లోనే కాంగ్రెస్ ఇప్పటికే సత్తా చాటింది. 2000 పైచీలకు 2400 ఎన్నో పంచాయతీలను గెలుచుకోగలిగింది కాంగ్రెస్. ఎక్కడ కూడా కాంగ్రెస్ హవాయే కొనసాగింది. నిజంగా పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ హవా ఉందంటే కాంగ్రెస్కి వ్యతిరేకత లేదు అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వ్యతిరేకత వచ్చింది, రాదనట్లేదు. హైడ్రా ద్వారా కానీ, మూసీ ప్రక్షాళన ద్వారా కానీ, లేదంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన చెట్లు కొట్టేయడం కానీ ఇలాంటి వాటి మీద కొంత వ్యతిరేకత వచ్చింది. కానీ స్థానికంగా ఉండే ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం వాళ్ళు ఎవరి మాట వింటారు, డబ్బులు పైసలు తీసుకుంటారు, వాళ్ళకి నచ్చిందే ఓటేస్తారు. సో అయినప్పటికీ కాంగ్రెస్ హవా అంటే ఒక 3 వంతులు వేసుకుంటే 2 వంతులు కాంగ్రెస్ వచ్చింది, 1 వంతు బీఆర్ఎస్ వచ్చింది. బీజేపీ ఏదో ఉన్నాను అన్నట్టుగా అనిపించింది. బీజేపీ కన్నా స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువ స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది. మేబీ ఆ స్వతంత్ర అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఇక్కడ ఒక్కసారి తెలంగాణ పంచాయతీ ఎన్నికలు 3వ ఫేజు కొనసాగుతున్న తుది విడత పంచాయతీ ఎన్నిక 3 విడతల్లో చేస్తున్నారు. ఏ రంగాల్లో ఒక ఉమ్మడి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కానీ, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు కానీ, అలాగే ఇక్కడ చూడండి వరంగల్ జిల్లాలో 564 సర్పంచ్ స్థానాలు, 34 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం. మేబీ మనీ ట్రాన్సాక్షన్సో లేదంటే తోటి అభ్యర్థులను డబ్బులు ఇచ్చి విత్డ్రా చేయించి వీళ్ళు ఏకగ్రీవం అయ్యారు. మొత్తానికి ఒక్కరంతో గెలిచినట్టే కదండి, ఒక్క ఓటుతో గెలిచినట్టే కదా. చాలామంది మన వైరల్ అవుతున్న అంశాలు ఏంటంటే, ఒక దగ్గర ఒక మహిళ సర్పంచ్ ఓడిపోతే వెళ్ళి మీరు దేవుడి ఫోటో తీసుకెళ్ళి ఒట్టేసి చెప్పండి, నేను ఇచ్చిన డబ్బులు తీసుకున్నాక నాకు ఓటేయలేదు మీరు, లేకపోతే డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి ఒట్టేయకపోతే అని అనడం, వాళ్ళు ఓటర్లు తిరిగి ఇవ్వకపోవడం. ఒకసారి ఓటర్లకి ఇచ్చా అసలు ఇవ్వకుండా ఉండాల్సిందిగా, ఎవరు సత్తా ఏంటో గెలిస్తే చూసేవారుగా, ఎందుకు ఇవ్వడం కదా. సో ఇట్లాంటి పరిస్థితులు చూస్తే రాజకీయాలు అందరూ రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు, అధికారులు ఇలాంటి వాళ్ళు అంటారే, ఆ అధికారులు రాజకీయ నాయకులు మనలో ఒకరే, మన పక్కింటివాడే, మన ఎదురింటివాడే. లంచం ఇవ్వడం తప్పైతే తీసుకోవడం కూడా తప్పేగా. అసలు అలవాటు చేశారు వాళ్ళు మంచి వాళ్ళు కాదు, రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ప్రతి ఒక్కరు మైక్ పెడితే తిడతా ఉంటాడు. మరి నువ్వెందుకు డబ్బులు తీసుకోకుండా ఓటేయగలవా? డబ్బులు తీసుకోకుండా ఓటేసే సత్తా ఉందా? ఇది ఎప్పుడో చెప్పాడు ఆయన మన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఎప్పుడో అన్నారు. మార్పు రావాల్సింది ప్రజల్లో నుంచి. మరి వాడు ఎంత ఖర్చు పెట్టి వాడు గెలుచుకున్న తర్వాత ఆడ అమౌంట్ వెనక్కి వేసుకోవాలిగా. ముందు నాకు వచ్చిందా లేదా, అసలు వచ్చిందా లేదా నా చూస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత అమ్మయ్య అసలు వచ్చింది, ఇప్పుడు నేను నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్కి ఖర్చు పెట్టాలి, నేను బతకాలి, నేనేది చేసుకోవాలంటే మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తాడు. గ్రామానికి ఏం చేస్తాడు, మున్సిపాలిటీకి ఏం చేస్తాడు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 564 సర్పంచ్ స్థానాల్లో 34 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం. 530 సర్పంచ్ స్థానాలకు బరిలో 1751 మంది అభ్యర్థులు ఉన్నారు. 4101 వార్డు స్థానాలకు బరిలో 9572 మంది అభ్యర్థులు. 116 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల భారీగా పోలీసులు మోహరింపు. వరంగల్ జిల్లాలో 102 సర్పంచు, 809 వార్డు స్థానాలకు ఎన్నికలు. ఇక హనుమకొండ జిల్లాలో 67 సర్పంచు, 563 స్థానాలు. ములుగు జిల్లాలో 45 సర్పంచులు, భూపాలపల్లి జిల్లాలో 77, జనగామ జిల్లాలో 88, ఇలాగే మహబూబాబాద్ జిల్లాలో 150. ఇలాగ ఈ విడతలో ఉండే ఏదైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా పోలింగ్ 3వ విడత జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనకు ఉన్న సమాచారం ప్రకారం ఎక్కడ చెదురుమదురు ఘటనలు ఏం లేవు, ప్రశాంతంగా జరుగుతున్నాయి. మొదటి విడతలోనే కొంచెం చెదురుమదురు ఘటనలు జరిగాయి. 2వ విడతలో ఎన్నికలు అయిపోయిన తర్వాత పైసలు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఓడిపోతున్న భయంతో చనిపోతే ఆ సర్పంచ్ అభ్యర్థి గెలవడం, ఇలాగ రకరకాలుగా జరిగాయి. కొంతమంది ఓడిపోయిన బాధతో తల్లి కూతురులే ఒకే దగ్గర పోటీ చేయడం వల్ల వాళ్ళు ఘర్షణ పడడం, ఇలాంటివి జరిగాయి అది పోలింగ్ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు 3వ విడత ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా సమాచారం వస్తుంది.